సో ఇవి కాకుండా ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు పెట్టుబడులు మొదలవుతున్నాయి. చాలా మంది ఇన్వెస్టర్స్ వస్తున్నారు. వచ్చిన వాళ్ళందరినీ డైరెక్ట్ లింక్అప్ టు నారా లోకేష్ చేయమన్న ఆదేశాలు కూడా ఇస్తున్నాడు. మొత్తం సోషల్ మీడియా, అతనుకున్న కార్యవర్గం, ఎమ్మెల్యేస్ ఎవరైతే కంటెస్ట్ చేయబోతుందో అందరూ మొత్తం అందరినీ ఏకదమ్గా నుంచోబెట్టి టార్గెటింగ్. లోకల్ బాడీ ఎలక్షన్స్లో అతనికి ఒక భయం పట్టుకుంది. లాస్ట్ టైం ఆ లోకల్ బాడీ ఎన్నికలప్పుడు లిటరల్లీ జనాల్ని కొట్టేవాళ్ళు, తోసేవాళ్ళు, క్యాండిడేట్ నుంచోడానికి కూడా వీలు లేకుండా ఉండే సిచ్యువేషన్ ఉండేది. ఇప్పుడు అదే పరిస్థితి రిపీట్ అవుతుందని జగన్మోహన్ రెడ్డికి ఎక్కడ లేని భయం పట్టుకుంది. ఈ భయంలో జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ప్రతి ఒక్క ఎమ్మెల్యేకి అక్కడ స్థానిక ఇన్ఛార్జ్కి బాధ్యతలు అప్పచెప్పాడు. వీళ్ళందరికీ మీరు ఖర్చు పెట్టి గెలిపించాల్సిందే, యునానిమస్ అన్న వర్డ్ వస్తే నేను చాలా సీరియస్ అవుతున్నా అని చెప్పి కూడా అన్నాడు. కానీ వాళ్ళ సొంత పార్టీలో వాళ్ళే జగన్మోహన్ రెడ్డిని బేఖాతరు చేస్తున్నారు. ఏంటి ఇప్పుడు మేము ఖర్చు పెడతాం, 2024లో కూడా ఇలాగే ఖర్చు పెట్టిన వాళ్ళకి టికెట్లు ఇవ్వాలి జగన్మోహన్ రెడ్డి. అదే పరిస్థితి ఇప్పుడు రిపీట్ అయితే మేము ఎందుకు పెట్టాలి? అండ్ ఈ పార్టీ గెలుస్తుందో గెలవదో వాళ్ళకే తెలియదు, వాళ్ళకే తెలుసు. చాలా సందేహాలు ఉన్నాయి. ఈ పార్టీ మోస్ట్లీ కెన్ నెవర్ సీ ద లైమ్ లైట్. నేను నెక్స్ట్ ఇంకొక షో చేస్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పిఏ తిన్న ఆస్తి చిట్ట నిన్నటి మించి ఇంకో చిట్ట బయటకు వస్తుంది. సో ఇన్ని రకాలుగా కుంభకోణాలు ఎక్స్పోజ్ అవుతా జగన్మోహన్ రెడ్డి కుంభకోణంలో ఇరుక్కుని లిక్కర్ స్కామ్ నడిపిన వాళ్ళందరితో ఫోన్లో టచ్లో ఉండి ఆదేశాలు ఇచ్చాడు అని బయటకు వస్తుంది ఇన్ఫర్మేషన్ చూస్తుంటే. అంతిమ లబ్ధాడు అతనే, ఏమో డౌట్స్ రాకుండా ఉంటాయి జనాలందరికీ. ఒక్కసారి ఈ బీజం స్ట్రాంగ్గా పడిపోతే మాత్రం ఓట్లు గల్లంతే.